హాయ్ ఫ్రెండ్స్, మనం మ్యాటర్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఒక లైక్ అయితే చేయండి. అంటే మిగతా వాళ్ళని చేయొద్దని కాదు, ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించిన వీడియో కాబట్టి అలా అయితే చెప్పా. మిగతా వాళ్ళు కూడా లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనం మ్యాటర్ లోకి వెళ్ళిపోతే, హరిహర వీరమల్లు ఈ సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారో నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఈ రోజు ఈ వీడియోలో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అయితే మాట్లాడుకుందాం. అవి చెప్పింది నేను కాదనమాట, ఈ సినిమాలో హీరోయిన్ గా పనిచేస్తున్న నిధి అగర్వాలే ఆ అప్డేట్స్ గురించి అయితే చెప్పారు. ఆల్రెడీ హరిహర వీరమల్లు సినిమా నుండి మాట వినాలి అనే ఫోక్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. దాన్ని మన పవన్ కళ్యాణ్ గారు అయితే పాడారు. ఆ సాంగ్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు సినిమా నుండి సెకండ్ సింగిల్ అయితే రాబోతుంది. ఆ సెకండ్ సింగిల్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ ఏదైతే ఉందో అది ఈ రోజు మార్నింగ్ అయితే రిలీజ్ అయింది. ఆ సెకండ్ సింగిల్ పేరు ఏంటంటే కొల్లగొట్టిందిరో అంట. ఈ పాట పవన్ కళ్యాణ్ గారికి అలాగే హీరోయిన్ నిధి అగర్వాల్ గారికి మధ్య ఉండే డ్యూయట్ సాంగ్ అని అయితే మనకైతే ఆ పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా ఈ రోజు నిధి అగర్వాల్ గారు ఏం చేశారంటే, ఇప్పటి వరకు ఏ హీరోయిన్ చెయ్యని పని అయితే ఆవిడైతే చేసింది. అదేంటయ్యా అంటే, ఈ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఒక ట్విట్టర్ స్పేస్ అయితే పెట్టుకున్నారు. ఆ స్పేస్ లోకి వితౌట్ అనౌన్స్మెంట్ మన నిధి అగర్వాల్ గారు అయితే ఆ స్పేస్ లోకి అయితే జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత ఈ సినిమాకి సంబంధించిన చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే చెప్పింది. ఆవిడ చెప్పిన అప్డేట్స్ అన్ని మనం అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. హరిహర వీరమల్లు సినిమాలో యాక్షన్ బ్లాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో అయితే వచ్చినాయి అంట. నిజంగా మాస్ ర్యాంపేజ్ అంటే ఏంటో చూస్తామంట థియేటర్స్ లో. ఇంకా ఈ హరిహర వీరమల్లు సినిమాలో అద్భుతమైన కంటెంట్ అయితే ఉందంట. మనం ఎప్పటి వరకు చూసింది జస్ట్ 2 or 3% మాత్రమే అంట. ఇంకా ఈ హరిహర వీరమల్లు సినిమా ఎక్కడా బోరు కొట్టకుండా చాలా ఫాస్ట్ ఫేజ్ లో అయితే వెళ్ళిపోద్దంట. ఎక్కడా ల్యాగ్ లేకుండా ఈ సినిమాని అయితే డిజైన్ అయితే చేస్తున్నారంట. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉందా అని అడిగితే అసలు ఏమీ లేదంట. హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం ఆల్రెడీ అయిపోయిందంట. ఇంకా ఒక్క సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ అయితే ఉందంట. ఒకవేళ ఆ సాంగ్ అవ్వకపోయినా సరే సినిమా అయితే రిలీజ్ కి రెడీగా ఉందంట. ఇంకా ఆవిడ మాటలు విన్నాక హరిహర వీరమల్లు సినిమా ఎట్టి పరిస్థితిలో మార్చి 28నే రిలీజ్ అయిద్దని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కేవలం ఈ సినిమాని ఇంకా పర్ఫెక్షన్ గా తీయడానికి కొద్దిగా ప్యాచ్ వర్క్లు అయితే చేస్తున్నారంట. కాబట్టి ఈ సినిమా రిలీజ్ కి అయితే రెడీగా అయితే ఉంది. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ చాలా డల్ గా ఉన్నాయని ఫ్యాన్స్ అడిగితే, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సినిమా టీం నుంచి ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే జరుగుతాయని ఆవిడైతే మాట అయితే ఇచ్చింది. ఇంకా ఈ సినిమాలో మాట వినాలి అలాగే నెక్స్ట్ రాబోయే కొల్లగొట్టిందిరో కాకుండా ఇంకొక మాస్ డాన్స్ నెంబర్ అయితే ఉందంట. ఆ సాంగ్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చిందంట. ఇంకా హరిహర వీరమల్లు సినిమా స్టోరీ ఔరంగజేబ్ టైంలో జరిగిన స్టోరీ అని, ఇంకా ఔరంగజేబు మొఘల్ పీరియడ్ అనేది ఈ సినిమాలో ఒక స్మాల్ పార్టీ అని, ఇంకా ఈ సినిమాలో మనం చూడండి చాలా అయితే చాలా ఉందని ఆవిడైతే చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా అయితే చెప్పింది. ఇంకా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో కొంచెం సేపే కనపడతారా, లిమిటెడ్ రోలా అనే డౌట్ అయితే చాలా మందికి అయితే ఉంది. అస్సలు కాదంట. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని అయితే చూడబోతున్నాం. ఇలా మనం ఇప్పుడు మాట్లాడుకున్న అప్డేట్స్ అన్ని ఆవిడైతే పొద్దున ట్విట్టర్ స్పేస్ లో అయితే చెప్పింది. నాకు ఇక్కడ ఉన్న కన్సర్న్ ఏంటంటే, హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ టీం ఏదైతే ఉందో ఇంకొక పోస్టర్ మార్చి 28నే సినిమా రిలీజ్ అవుతుంది అని ఒక్క పోస్టర్ కనుక రిలీజ్ అయితే ఫ్యాన్స్ కి మంచి ఊపు అయితే వచ్చేద్ది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఉన్న ఊపు గురించి మనం అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అది ఒక్కసారి స్టార్ట్ అయితే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్ళిపోద్ది. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా హరిహర వీరమల్లు సినిమా నుండి అగ్రెసివ్ ప్రమోషన్స్ అయితే ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. అలాగే ఈ అప్డేట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి.